కానీ వంశీ నాకు కావాలి. చేయకోసుకున్నా పిల్ల చేయకోసుకున్నా. అవునా? ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి నువ్వు కావాలి. ప్రాంక్ అని ఎట్లా చెప్తావు? ఎందుకు బ్రేకప్ అవుతుంది? ఫస్ట్ లో ప్రతి ఒక్కరిది బ్రేకప్ బ్రేకప్ అయినా నిన్ను ఎంట పడతా సరేనా? నేను చెప్పేది వినవా? ఆయన పక్కన ఉన్నా కాబట్టి నాకు ఇప్పుడు పెయిన్ లేదు. అదే ఎందుకు కోసుకున్నావు అంటున్నా నేను. నువ్వు కావాలి కాబట్టి ప్లీజ్ యాక్సెప్ట్ చేయి. నువ్వు ఇక్కడుండి నేను అక్కడుంటే ఎంత కష్టం. నువ్వు అదే నయనతార. అది అట్లా పిలుస్తేనే మంచిగా ఉంది వంశీ. ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు వెళ్ళిపోతున్నావు. హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో సిఎన్ లేడా అనుకుంటున్నా. సో సిఎన్ కొంచెం బిజీ ఉన్నాడు అనమాట, కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఏంటి అంటే మన నయనతార ఒక వీడియో కొట్టింది కదా, లైక్ వంశన్న నయనతార పైన ప్రపోజల్ వీడియో కొట్టింది కదా. సో అది ప్రాంక్. సో కానీ నయనతార నిజంగా మనసుకి తీసుకొని నయనతార చేయగోసుకుంది. సో వాళ్ళ ఇంట్లో గొడవడి మరీ ప్రాబ్లం, వాళ్ళ ఇంట్లో తిట్టి నయనతార వాళ్ళ ఇంట్లో ఆమెని ఎందుకు అట్లా వేసుకుంటాం అని చెప్పి. సో ఎందుకు నయనతార అట్లా చేసినా కొంచెం చెప్పు. మా ఇంట్లో కాల్ చేసి అడిగారు అన్న, అసలు నువ్వు ఓన్ లవ్ చేయవు అని చెప్పి మంచిగా ఉంటాను, లవ్లో కూరన్నావు, మళ్ళీ ఎందుకు అట్లా పోతున్నావు? అయితే నేను మా ఇంట్లో కాల్ చేశారు వీడియో చూసి. లేదు నేను చెప్పిన నేను చేస్తున్నా, నాకు తెలియదు, లైఫ్లో ఎంతోమంది నమ్మిన. సో ఈ పర్సన్ ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది. ఈవెన్ నాకేమన్నా అయితే ఎస్ఆర్ టీం మొత్తం ఉంటుంది. అండ్ శ్రీప్రభ వాళ్ళ తమ్ముడు కాబట్టి ఏదైనా మంచి అయినా చెడు అయినా సరే శ్రీప్రభ చూసుకుంటాడు పక్కాది. సో అందుకే నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళతోనే గొడవ పడేసిన. నాకు కావాలి అని అంటే కావాలి వంశీ అని చెప్పిన. ప్లస్ అనుకుంటొచ్చు ఇవన్నీ నీకు తమాషా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అన్నారు. ఏమవుతుందా జర ఏం చేసినా ఆలోచించిన సరేనా? సరే నాతో ఫస్ట్ పోయి మాట్లాడదాం. మరి నేను పిలుస్తాను, శ్రీని పిలుస్తా, మాట్లాడదాం శ్రీతో. సరేనా? వంశీ నాకు కావాలి. నిజంగానే అది చెప్పకపోతుండే. లైఫ్లో ఎంతోమంది వస్తారు పోతారు, ఇంకా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఈవెన్ నేను ఈయననే ఎందుకు మళ్ళీ ఓకే ఈజీగా లవ్ యాక్సెప్ట్ చేస్తున్నా అంటే నాకంటూ నా ఫ్యామిలీ తర్వాత సెకండ్ ఫ్యామిలీ ఎస్ఆర్ టీమే కాబట్టి ఏం జరిగినా ముందటికి వస్తారు, ఏమైనా ఇంకా ముందటి చెప్తారు కాబట్టి. సో ఎందుకు వంశీని అమ్మ బుద్ధి అయ్యింది. సో డిస్కస్ చేద్దాం. సరే పాపం మాట్లాడదాం. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అట్లా ఏం బాధపడ, పిలుద్దాం అయితే పిలుద్దాం. ఫస్ట్ అయితే పిలుద్దాం. అన్నా శ్రీ అన్నా, ఇంకేది వంశీ వస్తాడు, ఇంకేం ఖుషి అయిపోతుంది కదా. ఒకసారి బయటికి రానా, బయటికి నీతో ఒక మాట మాట్లాడాలన్నా. పిలువన్నా, దానితో ఒక మ్యాటర్ మాట్లాడు. వంశీ కదా, చెయ్యికేమైంది? చేయకోసుకున్నా పిల్ల, చేయకోసుకున్నా. అవునా? ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి. ఇక్కడ కూర్చోని ట్రై కూర్చో, అక్కడ కూర్చో. ఎందుకు కూర్చున్నావు? నువ్వు రానా చెప్తా ఫస్ట్ రీజన్. అక్కడ కూర్చోనా చెప్పే చెప్తా. ఎందుకంత మెంటల్ చిన్న పిల్లవన్నా ఇంతమన్నా సెన్సులా కొంచెమన్నా చేయకోసుకుంటావా? ఎందుకు? వంశీ కోసం నేను అదే షాక్ అవుతున్నా. అలాంటి ఇష్టం అంటాను, నేను అదే షాక్ అవుతున్నా. ఎవరికి? ఈమెకి. ఏ ఊకో బ్రో, లేదు వాళ్ళ ఇంట్లో గొడవ పడ్డా పిల్ల, అందుకోసం చేయవచ్చుకుంది. మా ఇంట్లో చెప్పినా నాకు వంశీ అంటే ఇష్టం అని చెప్పేసిన శ్రీ.
చెప్పేసి చెప్పిందంటానా ఆ. నాకు వచ్చి అదే బాధపడుతుంది వాళ్ళ ఇంట్లో ఇంకా మా వద్దన్నా ఇంట్లో అని కూడా- వద్దంటే చచ్చిపోతా అని చెప్పి చేయకొచ్చుకుంది. మా ఇంటి వాళ్ళకి ఒక హోప్ కూడా ఇచ్చేసిన ఎందుకో వంశీ కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఎస్ఆర్టీ ముందు శ్రీప్రభ వాళ్ళ తమ్ముడు మెయిన్ అని చెప్పేసి మా తమ్ముడు అయితే ఏమైనా సరే చూస్తావు కదా ఏ పెద్ద నేను అన్ని పంచాయతీ సాల్వ్ చేయడానికి చూస్తున్నాను. నాకు అవన్నీ కాదు నాకు ఏం వంశీ తెలియదుగా. మొరే. ఏందన్నా ఇది? ఏయ్, నైని. నాకు వంశీ కావాలి మజాగా. ఆ వీడియో చెప్పు మజాగా అని మా ఇంట్లో మజాగా. చూస్తా వీడియో తీస్తున్నా నిజంగా పిల్ల తీసే తీసుకొని పోస్ట్ పోతుంది. ఎందుకు అవ్వదు బరాబర్ మీరు నా మీద చేస్తా. prank చేసినప్పుడు అవుతుంది కానీ ఏంటిది ఏంటిది చెప్పు కాదు అసలు అది మజాక్ చేసినాం మరి ప్రాంక్ చేసినాం నాకు నువ్వు కావాలి ప్రాంక్ అని ఎట్లా చెప్తావు ఏడిపించ బుద్ధ అవుతుంది ఎట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ఎట్లా చెప్తావు నువ్వు రీసెంట్గా వచ్చినావు నా మీద ప్రాంక్ చేయవచ్చా ఇంకా అందుట్లో నేను కరెక్ట్ అనుకున్నాను నువ్వు శ్రీప్రభ వాళ్ళ తమ్ముడివి కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఎన్నో కొన్ని శ్రీప్రభ మనం ఒక ఫ్యామిలీ కాబట్టి నీకు కూడా నాకు కూడా నీ మీద రైట్స్ ఉంటాయి సో నేను కమిట్ అయిపోయినా ఎన్నున్నా కూడా అసలు సడన్ గా అసలు ఏం తెలుసు నీకు ఏం తెలుసు కమిట్ అయిపోయినా నువ్వు ప్రాంక్ పెద్ద కడతావు కదా నాకు ఇప్పుడు కావాలి వంశీ అంతే అసలు నీకు ఏం తెలుసు అసలు నా గురించి ఏం తెలియదు ఎందుకు అవన్నీ ఆమె అసలు గురించి- చేయకోసుకునేది నాకు అర్థం కాదు. చేయగొచ్చుకున్నావా? అసలు నా కోసం అది పోయి నీకోసం అన్నా ఆమె గురించి నీ గురించి ఆమె గెలిచిన తెలియకపోయినా నువ్వు మాత్రం ఆ పిల్లకి కావాలంట. అరే అట్లా ఎట్లయితుంది బ్రో అసలు ఏం తెలుసు బ్రో చెప్పింది అది కదా మజాక్ చేసి- నీకు మందు అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు ఒకటే అవన్నీ క్యాస్ట్ ఉత్తముడు గుణవంతుడు అవన్నీ ఉన్నాయి కదా అదంతా బానే ఉంది అంతా ఇగో ఏ అమ్మాయికైనా ఏ అబ్బాయికైనా ఉంటుంది నేను నీకు పర్ఫెక్ట్ అయితనో కాదో తెలియదు కానీ ఒక అమ్మాయికి అనేది ఉంటుంది ఒక పర్ఫెక్ట్ బాయ్ రావాలి అని చెప్పేసి ఇంకా శ్రీప్రభ వాళ్ళు అయితే అబద్ధం చెప్పారు కాబట్టి పర్ఫెక్ట్ బాయ్ అని అనిపించింది నేను మా select అన్నకే తెలియదు చక్కగా మరి ఎట్లా చెప్పిన చెప్పిరు వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు నన్ను చూసిరు నేను ఫ్యామిలీ అంతా చిన్నప్పటి నుండి చూసిరు. చూస్తూ పెరుగుతున్నారు అది కదా తెలుసు కానీ సడన్ గా కాబట్టి నేను శ్రీప్రభని గుడ్డిగా నమ్ముతా 1000% నమ్ముతా కాబట్టి నేను నమ్మేసిన నాకు మొన్న పెళ్ళినే తెలుసు నాకు చుట్టమైతే ఓకే పైన పర్లేదు నాకు నువ్వు కావాలి వంశీ కావాలంటే అట్లా నేను ఎట్లయితే నీకోసం అసలు prank అసలు చేయి నా లైఫ్ లో లవ్ లేదు నా అసలు. లైఫ్ లో నేను ఎవరి కోసం చేయకోసుకోలేదు అరే అమ్మా నాకు అసలు ఫస్ట్ టైం ఇవన్నీ సడన్ గా బేసిక్ గా ఓవర్ లైఫ్ లో సరే ఫస్ట్ లో బ్రేకప్ అవుతుంది ఆడికి ఇప్పుడు అసలు లవే పుట్టారు ఇప్పుడు దాకా పుట్టినప్పుడు నేనే ఏమో బ్రేకప్ అవుతుంది అవసరమా నాది ఎందుకు బ్రేకప్ అవుతుంది ఫస్ట్ లో ప్రతి ఒక్కరిది బ్రేకప్ అవుతుంది బ్రేకప్ అయినా నిన్ను ఎంట పడతా సరేనా అయ్యో అరే అది ప్రాంక్ 6 months 7 months మంచిగా ఉంటారు. తర్వాత family వద్దు, అవన్నీ వద్దు, పెట్టుకోకు వద్దు, నేను. వద్దు, నేను కూడా అదే ఉన్నా లవ్ లో కూడా వద్దు అనే ఎందుకు చెప్పించినారు ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయి నా ఛానల్ మన ఛానల్ అన్నాడు చూడు అసలు నేను ఎవరో తెలియదు వచ్చినప్పుడు మాట్లాడలే అప్పుడప్పుడే మింగిలే మన అది ఇది అని అన్నాడు అవును అది ప్రాంక్ చేయాలి కదా అంత కలిసిపోడు ప్రాంక్ చేయాలి ఏ చెయ్యి జాగ్రత్త పర్లేదు అయ్యా నువ్వు అసలు చేయి ఎందుకు కోసుకున్నావు అది చెప్తలేవు నువ్వు అసలు వంశీ నేను పిచ్చా నీకోసం అసలు చెప్తే ఎందుకు కూర్చుకోండి మా ఇంట్లో వీడియో చూసి నాకు కాల్ చేసిర్రు ఏంది కదా అది ఇది అని లాస్ట్ లో చెప్పినాం ప్రాంక్ అని ప్రాంక్ అని ఎందుకు చెప్పినావు నేను ఓకే యాక్సెప్టబుల్ అని చెప్పే వరకు నేను ప్రాంక్ చెప్పాను అమ్మా. అసలు పిచ్చా నీకు ఏదైనా అసలు ఇంత అవుద్దా ఎక్కడన్నా ఫస్ట్ ఒక్కటే చేసి మాట్లాడింది ఒక రోజు కూడా సడన్ గా అసలు సడన్ గా మరి ఎవరంటే ఇష్టం అన్నది ఆడికి లవ్ ఇష్టం ఉండదు వాళ్ళంటే లైఫ్ లవ్ వద్దన్నా నేను అసలు అమ్మాయిల పంచాయతీ పెట్టుకోనంటే నువ్వు నా మీద ప్రాంక్ ఎందుకు చేసినావు ప్రాంక్ నీకు బలవంతం ఉన్నా సరే నాతో ఉండు అయ్యా నాకు అసలు అమ్మాయి అంటే నాకు అసలు లేదన్నా ప్రాంక్ ఎట్లా చేస్తాను నేను అంటే ఇష్టమే ఇష్టమేనా ఉండే అన్న క్రష్ అయితే ఉండే అన్న మరీ ఇంత ఇట్లా అయితే కష్టం అన్న ఫస్ట్ దానికే అసలు ఏంది ఒక్క రోజుకి అసలు ఎట్లా అవుతారన్న ఇట్లా ఇది అసలు ఎందుకు నవ్వుతుంది అసలు చెయ్యి కోసుకోవడం అసలు పెయిన్ లేకుండా ఎట్లా నవ్వుతుందో ఏమో ఈమెకే తెలియాలి అసలు నీ పక్కన ఉన్న పెయిన్ ఏదో తెలుస్తుంది ఫస్ట్ టైం హాస్పిటల్ స్కూల్ నేను చెప్పేది వినవా ఆయన పక్కన ఉన్నా కాబట్టి నాకు ఇప్పుడు పెయిన్ లేదు కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా అసలు ఎట్లానైనా అసలు ఒక్క రోజుకి ఎట్లానైనా అసలు నాకు అర్థం కావట్లా వాళ్ళు అడిగితే ఇంట్లో వాళ్ళు చెప్పాల్సింది కదా వంశీ నువ్వు మంచోడు అయినాక అరే నీ మంచితనం చల్లగా ఉండా అసలు ఒరే ప్లీజ్ యాక్సెప్ట్ చేయి ప్లీజ్ నీ యాక్సెప్టెన్స్ కాదు అసలు ఒక్క రోజుకి నిజం నచ్చిందా నాకు చెప్పా కదా నేను మంచిగా లేదు నా చెప్పు చూనీకి పద్ధతిగా డ్రెస్ వేసుకున్నా నీ కోసం కూసుకున్నా అదే ఎందుకు కోసుకున్నావు అంటున్నా నాకు నేను నువ్వు కావాలి కాబట్టి ప్లీజ్ యాక్సెప్ట్ చేయి నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంత కష్టం వన్ టైం కి ఏందన్నా యాక్సెప్ట్ అసలు అరే చేయడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు అడుక్కోవాలా నీ కాలు పట్టుకొని
అసలు అవసరం లేదంటారు నేను అదే అవసరం లేదండి, అవసరం లేదు. ప్లీజ్ వంశీ యాక్సెప్ట్ చేయి. నీకు దండం పెడతాను, నాతో కాదు. నాకు కావాలి, నువ్వు కావాలి, నీ కాలు పట్టుకుంటా. నువ్వు అసలు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయ్యో నీ గడ్డం కూడా మొన్న కూర్చోడానికి ఇబ్బంది పడి దూరం జరిగిన చూడు. ఇప్పుడు నేనదే షాక్ అవుతున్నా, నువ్వే ముట్టుకుంటారు కొల్లో కూర్చో ఈ ఫోన్ ఏదన్నా తర్వాత 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 అది మెత్తయ్యి ఆయన కంఫర్ట్ కంఫర్ట్ అన్నా కంఫర్ట్ ఆన్ కంఫర్ట్స్ నీకేం తెలుసు? అదే అర్థమైతే లేదు. నువ్వు చెయ్యి చేరతా, నువ్వు నిజంగానే కోసుకున్నావు. నాకు భయం వేస్తుంది అసలు. ఏందది దగ్గర చూడరా. నువ్వు అసలు ఎందుకు కోసుకున్నావు అంటారు అసలు? నీకు కావాలి వంశీ, నువ్వు అసలు పిచ్చా అసలు ఏమైందని సడన్ గా ఇట్లా చేసుకోవడానికి అసలు నమ్ముతలే వైపాల్లో చెప్పు. అసలు నమ్ముడు కాదు. అసలు నువ్వు ఎందుకు కోసుకున్నావు అంటున్నావు ఒక్కదానికి? అసలు అంటే ఆలోచించావా? అసలు ఇంట్లో వాళ్ళు చెప్తే అట్లా చేస్తావా సడన్ గా? ఇంట్లో వాళ్ళు నేను రిజెక్ట్ చేసిర్రు. నీ రిజెక్షన్ తగలే, అది మాట్లాడాలి కదా, మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళకి. తెలియకుండా నువ్వు డైరెక్ట్ అయిపోయి అసలు నువ్వు ఏడవకు నేను ఫస్ట్. అసలు నువ్వు ఆ ఎక్స్ప్రెషన్లు పెట్టకు. నువ్వు అసలు మొన్న ఎట్లా చెప్పినా ఈరోజు ఎట్లున్నావు అసలు సడన్ గా? నేను ఉట్టిగానే కనెక్ట్ అవుతా. సో నువ్వు అట్లాంటి మంచోని నేను కనెక్ట్ అవ్వకుండా ఎట్లుంటా? చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా నా అసలు చాలా తప్పు చేసినావు ఆయన దగ్గర అసలు. మాట్లాడు, పెద్దవు కదా. ఏం మాట్లాడాలి? ఏదన్నా అసలు చాలా మంచిగా ఉంటాడు. అసలు రాంగ్ అన్న, చాలా తప్పు చేసినావు అసలు. అందరూ లవ్ చేద్దాం చెప్తా కాబట్టి లేకపోతే హ్యాపీయే, చేసినా హ్యాపీ, నో ప్రాబ్లం. చేసే తెలుసుకుంటారు లవ్ చేయమని చెప్పు, చేయకపోతే చేయమని చెప్పు. ఒకరు చెప్తే చేసే ప్రాంక్ నువ్వు చెప్తేనే చేసిండు ఆయన. నాకు ఇప్పుడు వచ్చింది, నేను చెప్పు. ఇంకో చెప్పు. ఒప్పించుకో ప్లీజ్ వంశీ. నాకు అసలు నిజంగానే నచ్చదు భయ్. అరే నచ్చంది. నాతో మాట్లాడేటప్పుడు నీకు చెమటలు ఎట్లా పడ్డాయి? అరే అది స్టిల్ ఇప్పుడు ఈయనకు పడతలే అంతగానం, నాకు పడతలే. నిజం ఇట్లా గారుతున్నాయా? కోసం నీకు భయంతో ఈయనకు అసలుకే వస్తలేవు, నాకు అసలు దాసనకు వస్తలేవు. నీకెందుకు వస్తున్నాయి? నువ్వు రియల్ గా ఫీల్ అయ్యే చెప్పినావు కాబట్టి నీకు స్వెట్ వస్తుంది. అసలు నువ్వు అంత ఎట్లా చేసుకోవాలి నాయన? అసలు నాకు అర్థమే కావట్లేదు. అసలు నువ్వు ఎందుకు అట్లా చేసావని అర్థం కావట్లేదు. ఫస్ట్ నైని అనకు, నయనతారాను. అదే నయనతార. అది అట్లా పిలుస్తేనే మంచిగా ఉంది వంశీ. నాతో కాదు నయనతార. నేను ఇవన్నీ నాకు నచ్చవు. నేను సెటిల్ కావడానికి అన్న వాళ్ళతో మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ ఉండడానికి వచ్చాను నయనతార. ఇప్పుడు ఏంటి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవడానికి నేను వేస్ట్ అని అంటున్నావు? నిన్ను వేస్దాని అనట్లే నయనతార, కానీ చెయ్యాలి కదా, కంటెంట్ అని చేసి అంతే. నాకు అంత లేదు, ఉండింది ఒకప్పుడు కరెక్టే అది, కానీ ప్రెసెంట్ నాకు అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు నేను ఎర్రి పుష్పం అనేది ఏమన్నా రాసిందా? అరే రాసి లేదు, కానీ నువ్వు అసలు ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ వాళ్ళు అంటే మాట్లాడాల్సింది కదా. నాకు తెలియదు వంశీ, నువ్వు నాకు కావాలంతే. ఏమైనా ఎందుకు ఏడుస్తున్నా చెప్పండి. అసలు ఎట్లా బ్రో సడన్ గా? అది ఏంది బ్రో అసలు? అసలు ఫస్ట్ టైం బ్రో ఒక అమ్మాయి చేయకోసుకోవడం ఏంది బ్రో? నా కోసం పోయి నేను కూడా ఎవరి కోసం కోసుకోలేదు, నీకోసం. అసలు ఎందుకు నీ ఫ్యామిలీ మాట్లాడితే అయిపోతుందా? ఎమోషనల్ అవుతున్నావురా నా ఏందన్నా చేయకోసుకోవడం అంటే పెద్ద పంచాయతీ అవుతుందన్నా. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే నాది కూడా అట్లా అవుతుందన్నా. ఇంటికి పిలిస్తే ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళు, మాట్లాడు. నేను మాట్లాడతాను, ప్రాబ్లం లేదు. నాకు అది కాదు. నువ్వు సడన్ గా అసలు అట్లీస్ట్ మాట్లాడాలిగా నాతో. ఫస్ట్ ఏమని? నాతో నీ ఫోన్ నెంబర్ లేదు, ఇచ్చేసా. ఇప్పుడు నేను మొన్న అడిగినప్పుడు ఏమన్నా ఇప్పుడు నేను అడుగుతున్నా. అసలు అర్థం కావట్లేదు నయనతార. నువ్వు అసలు ఎందుకు అట్లా చేసావు? నువ్వెందుకు ఇడుస్తున్నావురా అన్న? ఏందన్నా చేయి కోసుకోవడం ఎందుకు ఇడుస్తున్నావు ఇప్పుడు? నువ్వు అయితే లేదన్నా అసలు సడన్ గా. నువ్వెందుకు ఇడుస్తున్నావే? ఏ నైని వద్దంటే నేను ఇడుస్తాను. నేను అసలు నేను మంచిగా ఉందామని వచ్చిన అసలు అదంతా ఎట్లా అసలు? ప్లీజ్ వంశీ, ప్లీజ్. నాతో నేను మంచిదాన్ని వంశీ, మంచిగా చూసుకుంటా. నాకు తెలుసు చెప్పారు నాకు అదంతా, వాళ్ళు చెప్పారు. కానీ నా ఫ్యామిలీలో నేను నలుగురిని చూసుకుంటున్నా, నువ్వు ఒక లెక్క కాదు. నువ్వు కూర్చొని నేను పోషిస్తావు. బయట జాబ్ చేస్తా, నాకు యూట్యూబ్ సరిపోకపోతే చూసుకుంటా లైఫ్ లాంగ్. ప్లీజ్ యాక్సెప్ట్ చేయి. ఫస్ట్ రే వంశీ, ఏమైందిరా నీకు? నా ఏందన్నా అసలు? అసలు అర్థం కావట్లేదు అన్న. కోసుకోవడం ఏందన్నా? పిచ్చా అన్న. లైట్ తీసుకో. ఇంట్లో వాళ్ళకి ఎట్లా అన్నా అసలు? ఏమైనా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు వెళ్ళిపోతున్నావు. కన్నీళ్ళొస్తే తుడిచేందుకు, సంతోషాన్ని పంచేందుకు. ఏ మెంటల్ ఏ నైని వీడియో
అని ఏమైందని ఏయ్ ఏయ్ రా సేంద్రుని బాధ ఎంత వంశీ ఇటు చూడు ఒకసారి ఇట్లా కనిపిస్తుందా క్లియర్ కనిపిస్తుంది ప్రాంక్ ఏంది నా మొహానికి అంత సీన్ లేదన్నా కదా మొహం అద్దంలో చూసుకో చూసుకో నవ్వుతుంటే ఆ బుక్క సుట్టలో గంతులేసిన గుండె జారితే కత్తి కత్తి చూడు, నేను మళ్ళీ ఒకసారి శ్రీమన్ కొట్టు ఆగు, ఒక్క నిమిషం ఆగు, కొట్టు ఒక్క నిమిషం ఆగు. నేను మళ్ళీ ఒకసారి చెప్తా. ఏ ప్రాంక్ చేయాలి తెలియదా మనసుకి ఆయన కొట్టినవా నువ్వు నా మీద ప్రాంక్ చేస్తే? అది prank అని తెలుసు. ఓ సారీ, నువ్వు అందుట్లో సపోర్ట్ చేసినావా నా? ఓకే, ఇక్కడ ఫంక్షన్కి ఇంకొకటి చెప్తా. ఇందాక హైట్ ప్రాబ్లం ఒకసారి నీ మొహం కన్నా నా మొహమే బెటర్ ఉంది. ఇంతకంతా నేనే మంచిగా ఉన్నా. పాపం మేము ఆడ ఏడ్చింది. ఆగు, ఆగు. కొడితే ఇద్దరి కొట్టు, ఇద్దరి కొట్టు, ఇద్దరి కొట్టు. ఒక నిమిషం ఆగు, ఇంకొకటి చెప్పాను మీకు. మొహం మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకో.